ఇప్పుడైతే ఊడ్చుకుంటున్నామండి మేమైతేని. మా అమ్మ అయితే ఊడ్చేస్తుంది, నేనైతే కదా తనే తుడుచుకుంటుంది. నన్ను వద్దంది, నాకు బ్యాక్ పెయిన్ అని చెప్పేసి నన్ను అసలు తొడవనేవద్దు, ఏం చేయలేదు. ఇంట్లో పని అయితే బయటకు వెళ్ళి పని చేసుకురావడం, వంట చేయడం ఇదేనా పని. మాకైతే ఇలా ఉంటుంది. నువ్వు రాసేది కదా ముగ్గేస్తుంది అక్క. డాట్స్ ఉన్నాయా? నేను అలా చెరిపి పెట్టదాను, మరి కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇంకా కొంచెం కిందకి వెళ్ళి, అదేంటి కొన్ని దగ్గరగా కొన్ని. మా మమ్మీ అమ్మ ఒక్క నిమిషం మా ముద్దతో పెడుతుంది. మా మమ్మీ వేస్తుంది గైస్. పక్కకు పెడుతున్నామా, మధ్యలోకి రావట్లేదు చుక్క. మధ్యలోకి ఏం రావాల్సిన అవసరం లేదు. అక్కడనే పెడుతున్నా ఇంకా. గైస్ ముగ్గు నేను వేసాను, వీడియో కూడా నేనే తీసుకోవాల్సి వస్తుంది చూసారా. అమ్మ దొంగ పిల్ల, నన్ను తీయమ్మా అంటే మా అమ్మ తీయించుకుంటుంది. ఐడియా కూడా నాదే గైస్, దట్ జల్లెడ్ ఐడియా. సరే గైస్ ముగ్గంతా వేసాక పిలుస్తా. మా నెమ్మలి అయితే ఇక్కడ వరకు వచ్చిందండి. మా అమ్మాయి వేస్తుంది ఇప్పుడు. నేను ఏదో ముందు కొంచెం వేసాను కదా, నువ్వు తెగ ఫీల్ అయిపోయింది. తను వేసుకుంటుందంట, వద్దంట వేసుకుంటుంది. మీకైతే మొత్తం అయిన తర్వాత చూపిస్తాను. ఫుల్ క్రౌడ్ ఉంది మాకు రోడ్డు మీద అయితేని, గేట్ బయట వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు వరకు అయితే ఇలా వచ్చిందండి, ఇంకా వేస్తుంది. మాకేమో ఫుల్ క్రౌడ్, అక్కడ పక్క నుంచి జనాలు, రోడ్డు మీద వేసుకుంటున్నాము. ఇంట్లో ప్లేస్ ఉండదు మాకు. దోమల్లో పాపం కష్టపడుతుంది, చెప్పులు కూడా వేసుకోకుండా. దాని కష్టానికైనా ఒక లైక్ కొట్టండి ప్లీజ్. అడుక్కుంటున్నావు అని అనుకోవద్దు, లైక్ చేయమని అడుక్కుంటున్నావు, ఒక లైక్ కొట్టండి. ఒక నుంచి కార్లు గీళ్ళు పొలమంటే ఇంకాసేపు అయితే ఈ రోడ్ అస్సలుగా ఖాళీ ఉండదు మొత్తం. హెల్ప్ చేస్తానంటే వద్దండి, నాకు కోపం వచ్చింది. ముందేదో చేస్తానని వెళ్తే నేను వీడియో తీసుకుంటున్నానండి, నేను అందుకే అలిగేసి నేను వేసుకో అని చెప్పేసి నేను సైడ్ అయిపోయాను. నేను లోపలికి వెళ్ళి గిన్నెలు కాడికి వచ్చేసరికి ఇక్కడ వరకు వచ్చింది మేడం. సరే అండి, మళ్ళీ పూర్తిగా అయ్యాక చూపిస్తాను. గైస్ ఎవడన్నా లైట్తో రండిరా. బాగుందా గైస్? నేనే వేసాను చిన్న ముగ్గు అనుకుంటున్నారు. ఇంత కష్టపడ్డాను ఫస్ట్ టైం తెలుసా ఇటువంటి వేయడం. నాకు అస్సలు రాదు. మా అమ్మ హైలైటింగ్ చేస్తుంది. ఏమన్నా కార్స్ వస్తే బాగుంది గైస్. చూసారా మా గల్లీ ఎలాగున్నా, రోడ్ ఇది మా ముగ్గు. కార్లు గైస్ ఇప్పుడు అన్నీ ఆ పక్క నుంచి వస్తున్నాయి. ఈ పక్క నుంచి వస్తే గుమ్మన అయిపోతుంది కదా మాకు ముగ్గు. మనం ముగ్గు వేసుకుంటున్నామంటే మన కోసం కార్లు వస్తాయి. అవునులే. చాలా చిన్న వీడియో వస్తుంది గైస్ ఇదైతే. వేసేస్తా, నేను వేస్తాను పట్టుకో. అదే కదా నేను వేసేస్తాను ముగ్గు. అక్కడికి వేసేస్తాను, వద్దు కింద అక్కడ పెట్టు. నేను ఎలా పట్టుకున్నాను చూపి, చెయ్యి అక్కడ అడ్డు.
ఫ్యాన్స్లో చూపియా నేను ఎక్కడ కనిపించాను ఫ్యాన్స్లో చూపింది ముఖం వస్తుంది గైస్ మాస్క్ ఉంది మొహం రావట్లేదు శనగ పెట్టావు కదా దాని దూరంగా కదా దగ్గరగా అయ్యి ఇప్పుడు వస్తున్నాయి చూడు కార్లు నేను వేస్తున్నాను కదా బా మామూలుగా ఉండదు చూడండి ఇప్పుడు పొలమంట వస్తున్నాయి కార్లు మా మేడం గారు లక్కి ఈ ఎన్న పెద్దగా వచ్చేసింది ఏం కాదు అమ్మ ఇంకా అదే చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్తున్నాను మమ్మీ ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను లేదు ఏం చేయమనట్లేదు ఏం కాదు అని మాత్రం అనొద్దు సరే ఇంకా నన్ను ఇంట్లోకే కదా ఇంట్లోనే కదా ఏదైనా మాటలు నేను వేస్తాను లేక నీకు దూరం వేసేసిన అక్షరాలు పెద్దగా అయిపోతున్నాయి లేకు అయితే దాన్ని మీరే లెగ్గు నువ్వు అక్కడ ఆఫ్ చేస్తున్నాను మీరు ఓకేనా మొత్తం అయిపోయాక ఇలాంటి ఒక ముగ్గు వేయాలంట అందుకని మా అమ్మ ఇస్తుంది పొద్దునగా ముగ్గు ఉంటే నేను మళ్ళీ వచ్చి చూపిస్తాను గైస్ మళ్ళీ వచ్చి చూపిస్తావా అదే పొద్దున్న వచ్చి చూపిస్తా ఏమి ఎక్కడి నుంచి వస్తావా అనుకుంటున్నాను ఒకసారి ముగ్గు ఇవ్వా మధ్యలో సర్కిల్ సరిగ్గా రాలే పక్కన ఒక చందమామ ఉంటుంది మా అమ్మకి ముగ్గులేసి చాలా రోజులైంది గైస్ అందుకే కదమ్మా రోజులేంటి చాలా సంవత్సరాలు అయింది సేమ్ అలాంటిది ఇక్కడే అక్కడ ఓటేస్తే బాలే ఒక తొక్కు తొక్కేస్తారు ఇక్కడ ఉయ్యాలు పాము చిగుడ్లు ఎన్ని రకాలు అమ్మా పామే మమ్మీ బుర్ర తినేసినాను నువ్వు తెలుసా గుర్తుంది నాకు గుర్తుందా గైస్ దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ లైట్ రావట్లేదు గైస్ ఎవరైనా బండి ఏదైనా వస్తే బాగుంది గైస్ చూసారు కదా అంటే అంతకుమించి ఎక్కువసేపు ఉండరు వాళ్ళు మన కోసం ఇంకొక కార్ వస్తుంది మమ్మీ అక్కడి నుంచి తమ్ముళ్ళు తీద్దాం ఏంటి ఇవన్నీ పట్టుకున్నా ఎప్పుడు పట్టుకుని ఆగాగు కార్ వస్తుంది ఆగు అయ్య బాబోయ్ కనిపించలేదు అదే కదా సరే గైస్ కుదిరితే మా మామయ్య వచ్చాక బండి ఉంటుంది కాబట్టి బండి లైట్ వేయమంటాను ఇటు అప్పుడు ఫోటో తీస్తా ఏంటి పిల్ల నైట్ టైంలో కూడా మాస్క్ పెట్టుకున్నాను చూడండి మీకోసమే సో అది మేము వేసిన ముగ్గు అనమాట వేసేసాను మామ లోపలికి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇదిగోండి నా చేతులు చూసారా ఎట్లయిపోయినా చూసారా నేను ఒక్కదాన్ని పిచ్చిదానిలో వీడియో తీస్తున్నాను మా అక్కడి నుంచి ఏంటిది పిచ్చి పట్టిందో దీనికి ఎలా వస్తుంది అనుకుంటుంది నాకేం పిచ్చి కట్టలేదు యా గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏదో చిన్న వ్లాగ్స్ తీస్తాం సో చేసినప్పుడు మంచిగా సపోర్ట్ చేయండి ఇందాక అక్కడ లైటింగ్ లేక కర్రీదన్లాగా కనిపించాను ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నా లైట్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అనమాట ఏంటి బ్యాక్గ్రౌండ్ సో గాయస్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఏంటి అలాగుంది మాకు లేనిది నాకు చూపించడం ఇష్టం లేదు మా ఇల్లు ఇంతే ఇట్లనే ఉంటుంది అని ఏదేదో చెప్తున్నాను అనమాట సో అదైతే అక్కడైతే వాయిస్ అయితే కట్ అయిపోయింది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని మళ్ళీ చెప్పాను ఇదే ఒక 2-3 సార్లు చెప్పాను అనమాట సో
యా గైస్, ఇంకా ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సో ప్లీజ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.